మారుతి వాళ్ళు బ్రిజా ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేశారు. కానీ ఈ లాంచింగ్‌లో వాళ్ళు ఒక 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌తో పాటు టర్బో ఇంజిన్ కూడా పట్టరావడం వల్ల కన్‌ఫ్యూజన్ అయితే ఇప్పుడు ఎక్కువైపోయింది. అసలు 1.5 లీటర్ ఇంజిన్ తీసుకోవడం బెటరా? లేకపోతే టర్బో ఇంజిన్ తీసుకోవడం బెటరా? అసలు నాకేది కరెక్టు అండ్ ఈ కన్‌ఫ్యూజన్ అంతా ఏంటనే ఒక ఇదుంది. సో, ఈరోజు వీడియోలో మొత్తం కవర్ చేస్తాను. సో, ఒక నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌కి, టర్బో ఇంజిన్‌కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? లైక్ ఏ ఏ ఏవే విషయాలు మనం కన్సిడర్ చేయాలి? తర్వాత బ్రిజాలో అసలు ఎన్ఏకి, టర్బోకి మధ్య డిఫరెన్స్ ఎలాగ ఉంది? ప్రస్తుతం ఉన్న వేరియంట్స్ బట్టి. తర్వాత వేరియంట్ వైస్ ప్రైజింగు, ఆ ఫీచర్స్ డిఫరెన్స్ ఎలాగుంది? ఇవన్నీ కూడా క్లియర్‌గా చెప్తానండి. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవడానికి అవుతది. హాయ్ అండి. నేను మీ కారు మామ. కారు మామ ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఒకవేళ మీకు హైప్ బటన్ కనిపిస్తూ ఉంటే స్టార్ సింబల్ లాగా ఉంటది. దాని మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వచ్చు మీరు. మీరిచ్చే పాయింట్స్ బట్టి ఈ వీడియో అనేది ప్రమోట్ అవుతూ ఉంటది. సో, ఆ పాయింట్స్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఒకవేళ బ్రిజా కార్ కొనే ప్రాసెస్‌లో ఉంటే మన బ్రిజా మామ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వి డిస్కస్ చేయొచ్చు. కొటేషన్స్ కంపేర్ చేసుకోవచ్చు. గ్రూప్‌గా వెళ్లి కూడా బుక్ చేయొచ్చు. బ్రిజా మామ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అది యూజ్ చేసి జాయిన్ అవ్వండి. సో, ఫస్ట్ యాస్పెక్ట్ వచ్చేసి నేచురల్లీ యాస్పిరేటెడ్ వర్సెస్ టర్బో ఇంజిన్ డిఫరెన్సెస్ అనేవి మనం తెలుసుకుందామండి. అసలు నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అంటే ఏంటంటే, నేచురల్ యాస్పిరేషన్ అంటే నేచురల్‌గా ఇది ఎయిర్‌ని తీసుకుంటుంది. ఎయిర్ ఇంటేక్ అనేది నేచురల్‌గా అట్మాస్ఫియర్‌ని సక్ చేస్తది. సో, ఒక అమౌంట్ ఆఫ్ ఎయిర్‌ని మాత్రమే తీసుకుంటది. ఎక్స్‌ట్రా ఏమి హెల్ప్ దొరకదు. బట్ టర్బో అంటే బూస్టర్ జెట్‌లో వీళ్ళేం చేస్తారంటే, ఎగ్జాస్ట్ నుంచి వచ్చే ఆ హీట్‌ని యూజ్ చేసుకొని ఒక టర్బో అంటే టర్బైన్‌ని రొటేట్ చేస్తారు. ఆ రొటేట్ చేయడం వల్ల ఆ స్పీడ్‌కి చాలా మటుకు ఎయిర్ ఇంటేక్ అనేది పెరుగుద్దనమాట. సో, ఎయిర్ ఎంత మనకు తెలుసు కదా! మనము ఒక అగ్గికి వాయువు తోడైతే చాలా ఎక్కువ అగ్ని జనరేట్ అవుద్దని. సో, అలాగే టర్బోలో ఏంటంటే ఎక్కువ ఎయిర్ ఇవ్వడం వల్ల ఎక్కువ పవర్ జనరేట్ అవుతుంది. సో, అదే లైక్ టర్బో ఇంజిన్ అంటారనమాట. మీకిక్కడ చిన్న డిస్‌ప్లే చేస్తాను కదా! అది చూసి మీకు అర్థమవుతది. సో, టర్బో ఇంజిన్‌కి, అన్నికి బేసిక్ డిఫరెన్స్ అదండి. సో, టర్బో ఇంజిన్‌లో కొంచెం ఎక్స్‌ట్రా కాంపోనెంట్స్ ఉంటాయి. అండ్ కొంచెం హీట్ ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటది కాబట్టి, కొంచెం లాంజివిటీ విషయంలో కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎన్ఏ ఇంజిన్, నేచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ లాంజివిటీ ఎక్కువుంటది. ప్లస్ టర్బోలో కొంచెం తక్కువుంటది. అలా అని చెప్పేసి మేజర్ ఇదేం కాదు. బట్ ఒక యాస్పెక్ట్ మనం తీసుకోవాలి. మెయింటెనెన్స్ కూడా నేచురల్ యాస్పిరేటెడ్ మోర్ సింపుల్‌గా ఉంటది కాబట్టి, మెయింటెనెన్స్ ఎక్కువ వచ్చే అవకాశం లేదు. టర్బోతో పోల్చుకుంటే అదొక బెనిఫిట్. మైలేజ్ పరంగా పెద్ద డిఫరెన్స్ లేదండి. మైలేజ్ పరంగా ఆల్‌మోస్ట్ సిమిలర్‌గానే ఉంటాయి. ఇక్కడ ఎందుకంటే, ఇక్కడ మనము నార్మల్‌గా అయితే సేమ్ కెపాసిటీ ఉన్న అన్ని ఇంజిను, సేమ్ కెపాసిటీ ఉన్న టర్బో ఇంజిను 2 పక్క పక్కన పెడితే టర్బో ఇంజిన్ యొక్క మైలేజ్ తక్కువొస్తది. ఎందుకంటే పికప్ ఎక్కువుంది కాబట్టి. కానీ ఇక్కడ మన బ్రెజా విషయంలో కేస్ అయితే డిఫరెంట్. అది మనం మాట్లాడదాం. తర్వాత పవర్ విషయంలో అన్ని ఇంజిన్‌తో పోల్చుకుంటే టర్బో ఇంజిన్‌లో పవర్ ఎక్కువుంటది. పికప్ ఎక్కువుంటది. కాస్ట్ వైస్ మనకి ఎన్ఏతో పోల్చుకుంటే టర్బో ఎక్కువే ఉంటది. బట్ ఇక్కడ వాళ్ళేం చేస్తున్నారంటే ఇంజిన్ సైజ్ తగ్గించడం, సిలిండర్స్ తగ్గించడము, బట్ టర్బో బూస్ట్ యాడ్ చేసి పవర్‌ని పట్టుకొచ్చి కాస్ట్ తగ్గిస్తున్నారనమాట. ఇంకా మాన్యువల్ గేర్ బాక్స్‌తో ఏది సూట్ అవుద్ది అంటే, మాన్యువల్ గేర్ బాక్స్ ఎన్ఏలో బెటర్‌గా సూట్ అవుద్దని టర్బో ఇంజిన్‌తో కంపేర్ చేసుకుంటే, టర్బోలో ఆటోమేటిక్ కొంచెం బెటర్‌గా సూట్ అవుద్దనమాట. సో, ఇది జనరల్ కంపారిజను. ఇప్పుడు మనం బ్రిజాలోనే కంపేర్ చేద్దాం. మారుతి బ్రిజాలో ఎన్ఏ, టర్బో మధ్య వేరియేషన్స్ చూద్దాం. సో, బ్రిజాలో చూసుకున్నట్టయితే నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ప్రైస్ ఎక్కువ పడుతుంది మనకి. మనకేదైతే 1.5 లీటర్ ఇంజిన్ ఉన్న వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో, వాటి ప్రైసింగ్ ఎక్కువ పడుతుంది. అదే టర్బో ఇంజిన్ ఉన్న వేరియంట్స్ ప్రైస్ తక్కువ పడుతుంది. తర్వాత ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనేది మనకి ఓన్లీ 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌తోనే దొరుకుతుంది. టర్బో ఇంజిన్‌లో ఆటోమేటిక్ వీలు ఇవ్వట్లేదు. తర్వాత ఎన్ఏలో 1.5 లీటర్ ఇంజిన్‌లో ఫీచర్స్ అయితే తక్కువ దొరుకుతున్నాయండి కంపేర్ చేసుకుంటే. టర్బో ఇంజిన్ వేరియంట్స్‌తో కంపేర్ చేస్తే ఫీచర్స్ అయితే తక్కువ దొరుకుతున్నాయన్నమాట. అదే ఇంజిన్ రిఫైన్‌మెంట్ అంటారా? బ్రిజా 1.5 లీటర్ ఇంజిన్ చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్ ఉంటది. పికప్ వైస్ కొంచెం కొన్ని కొన్ని సందర్భాల్లో తక్కువ అనిపిస్తుంది. అదర్‌వైజ్ రిఫైన్డ్ ఉంటది. అండ్ టర్బో ఇంజిన్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కూడా స్మూత్‌గానే ఉందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ టర్బో ల్యాగ్ కూడా బానే మేనేజ్ చేస్తున్నారు. ఎక్కువ టర్బో ల్యాగ్ లేదనేది మనకు తెలుస్తుందనమాట.
సో, ఓవరాల్‌గా ఇదండి బ్రిజాలో కంపారిజను. అంటే టర్బో వర్సెస్ ఎన్ఏ మెయిన్ డిఫరెన్సెస్. సో, ఇప్పుడు ఆటోమేటిక్ గేర్ బాక్సు టర్బోలో ఎందుకివ్వలేదు? అసలు మారుతి వాళ్ళు ఎందుకివ్వలేదనేది ఒక పెద్ద క్వెషన్‌లాగా ఉండిపోయిందనమాట. ఎందుకివ్వట్లేదని జెప్పేసి. ఇస్తే బావున్ను. ఎందుకంటే అప్పుడు వేరే కార్స్‌తో కంపీట్ చేయడానికి బావుంటది. చాలామంది ఇప్పుడు ఆటోమేటిక్ కొనాలనుకుంటున్నారు. బట్ ఎందుకో మారుతి వాళ్ళు నాకనిపిస్తున్న రీజన్ ఏంటంటే టర్బో ఇంజిన్, టర్బో వేరియంట్స్ బాగా కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉన్నాయి. ఫీచర్స్ బాగా పెట్టారు. సో, ఇప్పుడు 1.5 లీటర్ ఇంజిన్ ఎవరు కొంటారింకా? సో, కొనాలి అంటే కొనడానికి మెలిగి పెట్టారనిపిస్తుంది. సో, మీకు ఆటోమేటిక్ కావాలంటే 1.5 లీటర్ ఇంజిన్ కొనుక్కోవాల్సిందే అనేది వీళ్ళ లాజిక్‌లా నాకనిపిస్తుందనమాట. సో, మేబీ 1.5 లీటర్ ఇంజిన్ సేల్స్ పడిపోకుండా కాపాడడానికి చూస్తున్నారనిపిస్తుంది. కానీ ఎందుకో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రియల్లీ రైట్ మూవ్. టర్బోతో పాటు ఆటోమేటిక్ ఇచ్చేస్తే బాగుందని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వేరియంట్ వైస్ ఒకసారి కంపేర్ చేద్దామండి. లైక్ 1.5 లీటర్ ఇంజిన్‌కి, టర్బో ఇంజిన్‌కి ఫీచర్స్ ఎలా ఉన్నాయనేది. సో, మనం ఇక్కడ కంపేర్ చేసుకున్నట్లయితే ప్రతి వేరియంట్‌లో కూడా 1.5 లీటర్ ఇంజిన్‌తో పోల్చుకుంటే టర్బో ఇంజిన్‌లో ఎక్కువ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. కాస్ట్ చూసుకుంటే ఎల్ఎక్స్ఐ టర్బో మనకి 1.5 లీటర్ ఇంజిన్‌తో పోల్చుకుంటే 1,00,000 తక్కువ పడుతుంది. కానీ తక్కువ పడినా కూడా వీళ్ళిందులో కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఇస్తున్నారు. అవేంటంటే హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, అడ్జస్టబుల్ రేర్ హెడ్ రెస్ట్, ఆటోమేటిక్ ఏసీ, తర్వాత రేర్ డీఫాగర్. ఈ 4 ఫీచర్స్ ఎక్స్‌ట్రా దొరుకుతున్నాయన్నమాట. డబ్బులు తక్కువవుతున్నాయి, ఎక్స్‌ట్రా దొరుకుతున్నాయి టర్బోలో. తర్వాత వీఎక్స్ఐలో ఆల్మోస్ట్ లైక్ 80,000 డిఫరెన్స్ ఉంది. టర్బో వేరియంట్, టర్బో వీఎక్స్ఐ 80,000 తక్కువ పడుతుంది. కానీ అందులో వీళ్ళు ఎక్స్‌ట్రాగా రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఓఆర్‌వీఎం ఫోల్డబుల్ ఇస్తున్నారు. అలాయ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు. సో, ఇక్కడ ఫీచర్స్ ఎక్కువ దొరుకుతున్నాయి. ప్రైస్ తగ్గుతుందనమాట. తర్వాత జెడ్ఎక్స్ఐలో టర్బో వచ్చేసి 11,85,000 పడితే 1.5 లీటర్ 13.05 లాక్స్. అంటే అప్రాక్సిమేట్‌గా మనకిది 1,20,000 రూపీస్ ఎక్స్‌ట్రా మనకి తక్కువ పడుతుంది. 1,20,000 తక్కువ పడుతుంది టర్బో వేరియంట్. తక్కువ పడుతుంది 1,20,000. సో, తక్కువ పడినా కూడా వీళ్ళు ఎక్స్‌ట్రాగా వాళ్ళు ఏమిస్తున్నారంటే రేర్ వైపర్ వాషరు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, తర్వాత బ్లైండ్ స్పాట్ మానిటరు, టీపీఎంఎస్ 2 ట్వీటర్స్ ఎక్స్‌ట్రా ఇస్తున్నారు. సో, ఇలా చూసుకుంటే వే కాస్ట్ తక్కువ పడుతుంది. ఫీచర్స్ కూడా అడిషనల్‌గా దొరుకుతాయి టర్బో వేరియంట్స్‌లో. సో, ఇక అందుకే టర్బో చాలా వాల్యూ ఫర్ మనీ లాగుంది. ఓన్లీ మీకు ఆటోమేటిక్ కావాలి అనుకున్నోళ్ళు అన్ని వైపు ఎళ్ళొచ్చు. ఎళ్ళాల్సిన అవసరం ఉంది కొంతవరకు. లేకపోతే మోస్ట్‌లీ టర్బోయే ప్రిఫర్ చేయాలనేది నా ఉద్దేశం. ఇక్కడ జెడ్ఎక్స్ఐ ప్లస్‌లో మాత్రం రెండిట్లో సేమ్ ఫీచర్స్ ఉన్నాయండి. వేరియేషన్ ఏం లేదు. సో, జెడ్ఎక్స్ఐ ప్లస్‌లో మాత్రం సేమ్ ఉన్నాయి. బట్ స్టార్టింగ్ 3 వేరియంట్స్‌లో మాత్రం చాలా వేరియేషన్ అయితే ఉందన్నమాట. సో, ఇలా ఎన్ఏ వర్సెస్ టర్బో ఇదండి స్టోరీ. సో, దీన్ని కంక్లూడ్ చేయాలంటే నా సజెషన్ ఏంటంటే మాన్యువల్ మీకు ఓకే అనుకుంటే టర్బోకే ప్రిఫర్ చేయండి. టర్బో వేరియంట్స్‌లోకే వెళ్ళండి. అండ్ ఆటోమేటిక్ కావాలి అనుకుంటే బ్రిజా వీఎక్స్ఐ ఆటోమేటిక్ కొంతవరకు పర్వాలేదని నా ఉద్దేశం. జెడ్ఎక్స్ఐ కూడా ఓకే. 15 లాక్స్ వరకు వెళ్తుంది. బట్ 15 లాక్స్‌లో ఆటోమేటిక్‌లో యూ హావ్ బెటర్ ఆప్షన్స్. బట్ అగైన్ మారుతి వాళ్ళ రిలయబిలిటీ ఉంది. మైలేజ్ కూడా కొంచెం బెటర్‌గా వస్తది వీళ్ళది. పవర్ ఉంది, రిలయబిలిటీ ఉంది, మైలేజ్ వస్తది అనుకుంటే బ్రిజాని చూడొచ్చు. బట్ దిస్ ఈస్ ద థింగ్ అనమాట. మీరు ఒకవేళ ఆటోమేటిక్ గ్యారంటీ కావాలి అనుకుంటేనే వెళ్ళొచ్చు. అది కూడా కంపేర్ చేసుకోవచ్చు. వేరే కార్స్ ఇంకేమున్నాయో మార్కెట్‌లో దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. అండ్ మన 1.5 లీటర్ ఇంజిన్ వేరియంట్స్ వీడియో కూడా నేను జస్ట్ తొందరలోనే పెడతాను. సో, అది కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి. అది పెడతాను. అండ్ మీరు ఒకవేళ డౌట్స్ ఉన్నాయి మీకు, ఇలాంటి కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి మార్కెట్‌లో. కన్‌ఫ్యూజన్ మధ్య నాకే కార్ కరెక్టు అనేది డౌట్ ఉంటే నాతో మీరు పర్సనల్‌గా మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ఒక మంచి డెసిషన్ తీసుకోవచ్చండి. నాతో మాట్లాడాలి అంటే కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. లేకపోతే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి కన్సల్ట్ అని మెసేజ్ పెట్టినా కూడా మా టీమ్ మీకు గైడ్ చేస్తారు. ఆల్రెడీ మనం బ్రిజా టర్బో వేరియంట్స్‌లో ఏ వేరియంట్ కొనడం కరెక్ట్ అన్న దాని మీద వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీరు చెక్ చేయొచ్చు.